నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ఆర్వీఎస్ సంస్థ సేవలు అభినందనీయం. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి కల్పించడమే ఏఎస్ఎన్ విద్యా సంస్థల ప్రధాన ధ్యేయం. కళాశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పట్టణ పరిసర ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువపై తెలిపిన 7 వాక్యాలను గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు వివరించారు. తెనాలి పట్టణ పరిధిలోని చిన్నరావూరులోని తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక ఆరాధనల ప్రార్థనతో యేసుక్రీస్తును పూజించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు యేసుక్రీస్తు బోధనలను వివరించారు. అలాగే పాపుల కోసం ఈ లోకంలో ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరు కూడా లేరండి. యేసు ప్రభువుల వారు తృణప్రాయముగా ఆయన ప్రాణాన్ని ఇచ్చేశారు పాపుల కోసం. అందుకే ఆయన మరణము పరార్థ మరణం. ఆయన మరణము ఎలాంటిది అంటే ఉచిత మరణం. ఎందుకు ఉచిత మరణము? ఆయన మరణం ఆయన అంటూ ఉన్నాడు కదా, నా ఇష్ట ప్రకారముగానే నా ఆత్మని నేను అప్పగిస్తా ఉన్నాను, ఎవరి బలవంతము లేదు. ఎందుకు అంటే ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉన్నది, ప్రాణం తీసుకోవటానికి కూడా ఆయనకు అధికారము. యేసు ప్రభువారు వారి జీవితాల్లో అనగా మన జీవితాల్లో చేయవలసిన కార్యాన్ని 7 రకాలైన మాటలు పలికారు. ఆ పలుకులో ఎంత వేదన చెందుతూ ఎంత బాధతో ఉన్నాడో. రోమా ప్రభుత్వాలు వారి శిక్షా విధి విధానాలు ఎలా ఉంటాయంటే వారు చూపే ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది, శిక్ష కూడా అంత ఘోరంగా ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా మానవుడి విషయాల్లో లేఖనాలు నెరవేర్పే విషయాల్లో అద్భుతంగా 7 చక్కగా వివరించారు. కూచిపూడిలోని ఆర్సీఎం సంఘం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పురవీధిలో యేసుక్రీస్తు శిలువపై చేసిన వ్యాఖ్యలను సంఘస్థుల ఆధ్వర్యంలో ప్రదర్శన రూపంలో తెలియజేశారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్ అనిల్, ఫాదర్ సిరియక్, సిస్టర్ సైజీ, సిస్టర్ రన్య, సిస్టర్ లిల్లీ, సిస్టర్ సౌజన్య, దీక్ష తీసుకున్న బిడ్డలు, సంఘ పెద్దలు, సంఘస్థులు, విశ్వాసులు, ఆర్సీఎం సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు యేసు ప్రభు ఏ విధంగానైతే ప్రధానార్చకుల చేత, పరిసయ్యుల చేత, పెద్దల చేత అన్యాయముగా అవమానింపబడి ఎన్నో హింసలకు గురి అయి ఆయన శిలువ మీద భారమైన శిలువ మీద మరణాన్ని అనుభవించి ఉన్నారు. ఆ మరణాన్ని స్మరించుకుంటూ మేము చేసుకున్న ఈ పండగ సమయమున ఆ సర్వేశ్వరుడు మేము పడే ఈ కష్టాలను చూసి మాపై వారి దీవెనలు వసుకుతారని నమ్ముతూ మా పాపములకు పశ్చాత్తాపడుతూ మేము దేవుని యందు పవిత్రముగా, పరిశుద్ధముగా, మంచి వ్యక్తులుగా ఉండేలాగా ప్రయత్నించడానికి ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ప్రభువు ఆ శిలువ మీద పడిన 7 మాటలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి మాట, తండ్రి వీరు చేయనదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అనేది ప్రభు యొక్క శిలువ మీద మొదటి మాట. రెండవ మాట, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశింతువు. మూడవ మాట, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబక్తాని. ఐదవ మాట, నాకు దాహం అగుచున్నది. ఏడవ మాట, 6వ మాట సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ విధంగా ప్రభు తను పొందిన శ్రమలను ఈ 7 మాటల ద్వారా ఎంతో సవినయంగా మనందరికీ వివరించారు. ఈ ప్రభు ఈ శుభ సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రభు దీవెనలు ఎల్లవేళలా ఉండాలని, అందరినీ ఆ ప్రభు చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం సెంటనరీ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో సంఘం నందు గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుమండల అధ్యక్షులు అభిషిక్త డాక్టర్ వేముల బాబు, సర్వోన్నతరావు నేతృత్వంలో విశేష ప్రార్థనలు నిర్వహించారు. అనేక మంది విశ్వాసులు, భక్తులు గుడ్ ఫ్రైడే ప్రార్థనలు పాల్గొని యేసుక్రీస్తుని ఆరాధించారు. కార్యక్రమ సంఘం కోశాధికారి ఎన్ సునీల్ బాబు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేయబడినప్పుడు శిలువ మీద ఉండి పలికినటువంటి శ్రేష్టమైన మాటలు ధ్యానం చేసినప్పుడు ఆశీర్వాదాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం క్రీస్తు కృపాలయం సెంటర్ని లూథరన్ పక్షంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి అక్కడ ఒక సభ జరగబోతూ ఉన్నారు.
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్వీఎస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మరచిపోయిన 24వ వార్డులో ఆర్వీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ ఆర్వీఎస్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవడం ఉదాహరణమన్నారు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ సభ్యులను అభినందించారు. ప్రజలందరూ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా మారిస్పేటలో వేసవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 1వ తేదీన ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన రజక సామాజిక వర్గానికి చెందిన 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని సంఘీయులు సద్వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, పనిదపు దుర్గా ప్రసాద్, ఆర్వీఎస్ అధ్యక్ష కార్యదర్శులు పోతార్లంక ప్రసాద్, పేటిడి శ్రీనివాస్, కోశాధికారి పోతార్లంక శ్రీనివాస్, సభ్యులు శివరామకృష్ణ, వెంకట నాంచారయ్య, మురళీకృష్ణ, మోపిదేవి శ్రీనివాస్, కొల్లూరు శ్రీనివాసరావు, పెదలంక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్వీఎస్ సంస్థ వారు 8 సంవత్సరాల నుండి ఏర్పాటు చేస్తున్న చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్వీఎస్ సంస్థ, ఇతర వార్డు కౌన్సిలర్ గారికి అందరికి కూడా శుభాభినందనలు. అలాగే మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పుడు వస్తున్నటువంటి ఎండలు రేపు రాబోయే సీజన్లో కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో వృద్ధులకు, ప్రయాణికులకు అందరికి కూడా ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ, మంచి వాటర్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీనికి చాలా అభినందనీయం. ఇలాగే వీరికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి గాను అవసరమైతే తెనాలి పురపాలక సంఘం తరపున కూడా వీరికి సహాయ సహకారం అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తూ ఎంతో మన్ననలు అందుకున్నటువంటి ఈ ఆర్వీఎస్ సంస్థ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా నిర్వహించాలని, దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే ఆర్వీఎస్ సభ్యులు అందరూ కూడా ఆర్వీఎస్కి సహకరించి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్వీఎస్ సంస్థకి ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మాకు పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కళాక్షేత్రంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే 10వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా హాల్ టికెట్, ఫోన్ నెంబర్ ద్వారా ఆర్వీఎస్కు వాళ్ళ వివరాలు మాకు అందజేసినట్లయితే మెరిట్ లిస్ట్ తయారు చేసి ఒక 100 మందికి ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నోట్బుక్స్, తర్వాత డ్రెస్ మెటీరియల్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కళాక్షేత్రము జూన్ 1వ తారీఖున జరుగుతుందండి. మీ ద్వారా మేము వారికి విన్నవిస్తాం. ఈ చలివేంద్రం అనేది గత 7 సంవత్సరాల నుంచి మరి ఈ వార్డులో ఎంతోమందికి దాహార్తి తీర్చడంలో ఈ ఆర్వీఎస్ పాత్ర ప్రముఖంగా ఉంది. మరి ఇక్కడ ప్రజలు రోడ్ల మీద తిరిగే వాళ్ళందరికీ కూడా మజ్జిగ, మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి పాదచారులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు, అలాగే ఆర్వీఎస్ సంస్థ అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నలను పొందాలని చెప్పేసి కోరుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయని కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు 92.3% ఉద్యోగ అవకాశాలు పొందిన సందర్భంగా అచీవర్స్ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 92.3% విద్యార్థులు తమ కళాశాలలో చదివి 18 పైగా కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందడం చాలా గర్వించదగ్గ విషయమని తెలిపారు. తమ కళాశాలలో చేరుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించాలి అనే ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందడం ఒక శుభ పరిణామంగా ఆయన తెలిపారు. టీసీఎస్, విప్రో, సిటిఎస్, ఇన్ఫోసిస్, డెల్లోటి, టెక్ మహీంద్రా, ఐఎల్ఎం, సదర్లాండ్, 24/7, ఏఐ వంటి 18 కంపెనీల్లో తమ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ప్రముఖ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుని తమ విద్యార్థులు అత్యున్నత నైపుణ్యాలు పెంపొందించుకునేట్లు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు డాక్టర్ బి రాజు, ఎస్వి శర్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. I started learning about what is true, what is false in it.
and when I was facing the interview, it feels like so comfortable, and I feel very happy for that because of your training. And recently I had gone through TCS IT interview. On that we have 2 rounds, TR and HR. In technical round, they asked which college you are from. I said I am from ASN Degree College. They said okay, they are trying to start give a paper and write code. But when I said I am from ASN Degree College, okay, you are selected for HR, and I feel very happy for that. For which I made the decision to join in this college. This college gave me the confidence and the skills needed to prepare for my career, and I'm really grateful for this opportunity to speak. Thank you. In this college, I have learned communicating effectively and how to interact and maintain a human relations, just like principal sir said. And it's not only it's going to help in placement, but also help in maintaining and sustaining our placements in that particular company. తెనాలి ఎడ్యుకేషన్ సినారీలో ఎక్కువ మందికి ఉమెన్ ఎంప్లాయీస్ తయారు చేసింది, ఎంప్లాయ్మెంట్ తయారు చేసే కాలేజ్ భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన కొటేషన్ ఉంది కదా, కళలో కనండి, కళలో సాకారం చేసుకోండి. ఈ సాకారం చేసుకునేది అనేది మర్చిపోయాం అందరూ. కళ్ళగానం నేను ప్రతి కొడుకుని కళ్ళగానం కంప్లీట్ చేశాను. ఆ అచీవ్ చేసినాడు, ఎలా అచీవ్ చేశాడని చెప్పినప్పుడు కానీ, లేదు మనకన్నా సీనియర్స్ అచీవ్ చేసిందని ఇన్స్పైర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ కాలేజీని అలా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ఫౌండర్ స్వర్గీయ అన్నార్ శశాంక్ గారు ఈ కాలేజీని ఆ ఉద్దేశాలతో కాలేజ్ స్టార్ట్ చేస్తే దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఒక్కనే కాదు, నేను నాతో పాటు ఈ కాలేజీ పని చేస్తున్నా గతంలో 2 ప్రిన్సిపల్స్, ఇప్పుడు ప్రిన్సిపల్ రామచంద్రాలు మా ముగ్గురు కన్నా, అంటే నాకన్నా 2 ప్రిన్సిపల్స్ కన్నా బాగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి సో 36 సంవత్సరాల్లో కొన్ని వేల మందిని ఈ ప్లాట్ఫామ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా, నిజంగా ఇది నాకు వరం. చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడల్లా ఎవడో కూడా వచ్చేస్తాడు నన్ను చూసి సార్ నేను కాలేజ్ స్టూడెంట్. నేను ఈ బ్యాచ్ మీద, అంటే మీ అందరి మీద ఆయన నాతో షేర్ చేసుకున్న అభిప్రాయానికి నేను మీకు కూడా థ్యాంక్స్ చెబుతూ ఉంటాను. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్, దాంట్లో అనుమానమే లేదు. బహుశా నాకు తెలిసి ఎవడో చేయలేడు. భవిష్యత్తులో కూడా ఈ కష్టం, ఈ అచీవ్మెంట్స్ ఇంకెవడో చేయలేడు. నేను అప్పుడప్పుడు రామచంద్రతో అదే చెబుతూ ఉంటాను, దీన్ని నిలబెట్టాలా. నేను ఆ మాట అన్నానంటే పాపం ఇప్పటికే 14 గంటలు కష్టపడే వ్యక్తి మళ్ళీ ఇంకో 4 గంటలు కూర్చుని 18 గంటలు కష్టపడుతూ ఉంటాడు. మనకి జాబ్ చేయడం ముఖ్యము, జాబ్ ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తా నెక్స్ట్ జాబ్ హైరార్కీలో వెళ్ళటం ముఖ్యం. కానీ ఒకేసారి 10 అడుగు మీద పెట్టమని ఆలోచన ఎవరు చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఎవరికి అది పాసిబుల్ కాదు. ఎవరైనా 40 lakhs 50 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే ఒక 1000 మందిలో ఒకళ్ళకి వాళ్ళ పర్సనల్ ఎఫర్ట్స్ మూలంగా వస్తుంది. మీరు ఆ ప్యాకేజ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ 5 to 10 yearsలో ఆ ప్యాకేజ్కి డెఫినెట్గా వెళ్ళే అవకాశం, స్కోప్ ఉంది. ఈ ఫార్ములాస్ మీరు ఏదైతే లైఫ్ స్కిల్స్లో నేర్చుకున్నారో ఐఎమ్ వెరీ షూర్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత ఉపయోగపడిందో జాబ్ చేయడానికి ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుంది మన క్యాంపస్ ట్రైనింగ్ డెఫినెట్గా. కాబట్టి అసలు ఈ వాతావరణం లైఫ్ స్కిల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్కిల్ డెవలప్మెంట్ సార్ ఒక రోజు పిలిచి మొదట్లో 20 years బ్యాక్ రాధాకృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆయన ప్రిన్సిపల్ ఉన్నారు, పిలిచి మనం ఏదైనా చేయాలి. డిగ్రీ అన్ని కాలేజీల్లో చదువుతున్నారు, మన స్టూడెంట్స్కి ఒక స్పెషల్ ఉండాలి, మనం ఏదో సర్వీస్ ఇవ్వాలి స్టూడెంట్కి అన్న దగ్గర పుట్టిన ఐడియా స్కిల్ ట్రైనింగ్ చేద్దాం. అప్పటికి అసలు ఎడారిలో ఉన్నట్టే ఉంది. అంటే జాబ్స్ గీప్స్ డిగ్రీకి ఎడారే, కానీ ఇసుక నుంచి ట్రైనింగ్ తీయగలుగుతామనే డౌట్ నుంచి నిజంగా తీసి పారేసాం. క్లియర్. కాబట్టి దీనికి
అంటే అసలు ఈ ఒక స్కిల్ డైరెక్షన్ తీసుకోవడానికి కారణము శివకుమార్ సార్. ఎందుకంటే ఆయన విజన్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇందాక కూడా అడుగుతున్నాను, కొంచెం నేను తడబడ్డాను, కొత్త కోర్సులో లిస్ట్ వస్తున్నాయి కదా నేను. సో ఆయన అప్డేటెడ్గా ఉంటారు, డెఫినెట్గా అప్డేటెడ్గా ఉండి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా ఆలోచించండి, ఇలా చేయండి అని. సో అది ఒక బ్లెస్సింగ్ ఇక్కడ చేసే ఫ్యాకల్టీకి, ఎస్పెషలీ చదువుతున్న స్టూడెంట్స్కి ఒక బ్లెస్సింగ్. తెనాలి మండలం నందివెలుగు జాషువా నగరంలోని ఇమ్మానియల్ ప్రార్థన గోపురం నందు గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవాయే భానుప్రసాద్ యేసుక్రీస్తు శిలువపై బోధించిన 7 వాక్యాలను భక్తులకు వివరించారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తును గుడ్ ఫ్రైడే పర్వదినాన ఆరాధించుకోవడం అందరి అదృష్టమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని వివరించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, భక్తులు పాల్గొన్నారు. కొట్టారు, తిట్టారు, ఉమ్మివేశారు, దూషించారు, అపహసించారు. యేసు ప్రభు వారు తండ్రి దేవునితో అంటాడు ఏంటంటే, వీళ్ళకి తెలియదు. ఏం తెలియదయ్యా అంటే, ఈయన యేసు, ఈయన లోక రక్షకుడు అని వాళ్ళకి తెలియదు. కొట్టడం తెలుసు, తిట్టడం తెలుసు, ద్వేషించడం తెలుసు, అపహసించడం తెలుసు, కానీ ఈయనే లోక రక్షకుడు అని వాళ్ళకి తెలియదు. గొప్ప మాదిరిని ఆయన చూపిస్తున్నాడు. క్షమించటంలో గొప్ప మాదిరిని ఆయన చూపిస్తున్నాడు. ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని పానం చేస్తున్నాం. ఈ క్షమాపణ ప్రభువుకి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. ఆ క్షమాగుణం కలిగి ఉన్నటువంటి వారిగా మనం ముందుముగాక. భారత రాజ్యాంగం ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన మత స్వేచ్ఛను కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొంగలకు తొక్కే ప్రయత్నం చేస్తుందని, ఈ విధానాలను ముస్లింలు, క్రైస్తవులు ఖండించాల్సిన అవసరం ఉందని వాక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెనాలి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన శాంతి ర్యాలీలో పలువురు మత పెద్దలు పిలుపునిచ్చారు. వాక్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లిం మైనారిటీలు తెనాలి పట్టణంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్న ప్రార్థన ముగిసిన తర్వాత వాహబ్ చౌక్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ తెనాలి పట్టణంలోని వివిధ కూడల మీదుగా కొనసాగింది. ర్యాలీకి అగ్రభాగాన ముస్లిం సంఘీయ మత పెద్దలు, క్రిస్టియన్ సంఘీయ పెద్దలు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొనగా ముస్లిం యువత ద్విచక్ర వాహనాలతో శాంతి యాత్రను కొనసాగించారు. వేలాదిగా తరలి వచ్చిన ర్యాలీని ఉద్దేశించి మత పెద్దలు ప్రసంగించారు. భారత రాజ్యాంగంలోని ఏ మతానికైనా కొన్ని హక్కులు ఉన్నాయని, వాటిని అనుసరించి మత స్వేచ్ఛను కొనసాగిస్తున్న మైనారిటీ వర్గాలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు గత 10 ఏళ్లుగా హిందువుల మధ్య సమన్వయంతో బ్రతుకుతున్నామని, వాక్ చట్టం ద్వారా ముస్లింల ఆస్తులు కొల్లగొట్టి విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమని అన్నారు. రాబోయే రోజుల్లో క్రిస్టియన్ విషయంలో ఆస్తులు కూడా ఇదే తరహాలో కొల్లగొట్టే విధానం ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు. సిపిఎం పార్టీ నాయకులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఎన్డీఏ, బీజేపీ కూటమి తుంగలో తొక్కిందని, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. ముస్లింల ప్రయోజనాలకే సవరణ చట్టం తెచ్చామని ప్రధాని మోదీ చిలుక పలుకులు పలుకుతున్నారని శివసామిరెడ్డి ఘాటైన విమర్శ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పార్లమెంట్లో సై అంటూ, రాష్ట్రంలో నై అంటూ ఉన్నాయని ఆరోపించారు. వాక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ, డీఎంకే పార్టీ, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికారని, మైనార్టీలంతా ఐక్యమై వాక్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునేలా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాల నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, ఇంకా ఏ మతాలు మైనారిటీలుగా ఈ యొక్క భారతదేశంలో ఉంటూ ఉన్నవో వారందరూ కూడా ఈ రోజున భయాందోళనలో మేము అందరం ఉంటూ ఉన్నాం. భారతదేశంలో ప్రశాంతమైనటువంటి మత సామరస్యంతో జీవిస్తున్నటువంటి క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల మధ్య గత 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలుగా మతతత్వ పార్టీగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క రహస్య ఎజెండాను వారు ఒక్కొక్కటిగా మరి భారతదేశంలో శాంతి లేకుండా చేయడానికి వారు ముందుకు తీసుకుని వస్తూ ఉన్నారు. మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా చేసేటువంటి హక్కు ఈ యొక్క ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజున వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద కన్ను వేసినటువంటి వారు రేపొద్దున క్రైస్తవ మిషన్ ఆస్తుల మీద కూడా కన్ను వేస్తారనేటువంటి ఆందోళన మాకున్నది. కాబట్టి భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఏకమవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ఇంకా ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి అన్ని మతాల వారికి హిందూ సోదరుల యొక్క మద్దతు ఉన్నది. ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు ఈ యొక్క మోడీ షాలో
బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నుతున్నాయి. ఇవాటికి 100 సంవత్సరాల కిందట ఆర్ఎస్ఎస్ నాగపూర్లో ఆనాడు ఏదైతే ఎజెండా పెట్టిందో ఈ దేశం మనుధర్మ శాస్త్రం ప్రకారం ఉండాలి, అట్లాగే ఈ రాజ్యాంగం ఉండకూడదు, లౌకికవాదం ఉండకూడదు అనేది ఈ ఎజెండాలో ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఒక్కొక్కటి ఒక చట్టం తీసుకొచ్చింది. రేపు క్రిస్టియన్ల యొక్క ఆస్తుల్ని కూడా, చర్చిల్ని కూడా, అన్నింటిని కూడా అన్యాక్రాంతం చేసేందుకు చేస్తుంది. ఆ తర్వాత హిందువులు కూడా ఆస్తులు కూడా ఆ విధంగా అదానీ అంబానీలకి కట్టబెట్టేందుకు ఒకవేళ ప్రణాళికాబద్ధంగా చేస్తుంది. అంటే ఈ దేశంలో కోట్లాది మంది ముస్లింలు, మైనార్టీలు ఈ దేశ పౌరులు కాదా? అంటే 2వ తరగతి పౌరులుగా జీవించాలా? ఏ చట్టంలో ఉంది? ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎన్నికవుతే వాళ్ళే పరిపాలన చేయాలనే విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. ఆయన రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి పరిపూర్ణమైన హక్కులు ఇచ్చాడు. ఎస్సీల కాడ నుంచి మరీ పేదవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని రూపు మార్చేసి వీళ్ళు హిందూ తత్వ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఆ హిందూ చట్టంలో రిలయన్స్ వాళ్ళకి, అంబానీలకు తప్ప నిరుపేద హిందువులకి ఎవరికి వాళ్ళు చేసే పరిపాలన నచ్చట్లేదు. హిందూ పేదలుగానే ఇంకా ఉంటున్నారే కానీ అభివృద్ధి చెందినట్టు ఎక్కడా లేవు. ఇవాళ భారతదేశంలో బీజేపీ పరిపాలిస్తున్న అన్ని రాష్ట్రాల్లో హింస జరుగుతుంది. క్రైస్తవుల చర్చిల్ని, మసీదుల్ని, దారిని వెళ్ళేవాళ్ళని అతి దారుణంగా హింసిస్తున్నారు. ఇవాళ మీడియా కూడా ఒక రకంగా చెప్పాలంటే చీపిట్ల ఆ హింసని. हम लोग इस बिल की मुखालफत कर रहे हैं। ये बिल जल्दी से जल्दी हुकूमत वापस ले और स्टेट गवर्नमेंट, टीडीपी गवर्नमेंट से भी, जनसेना गवर्नमेंट से भी हमारी गुजारिश है, आपने इस बिल का साथ दिया जिसकी वजह से मुसलमानों में बहुत नाराज़गी है और ये हमारे प्रॉपर्टीज़ के छीनने का बराबर है ये बिल। స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్య చర్చి నందు గుడ్ ఫ్రైడే ఆరాధన మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘ కాపురి మేజర్ పి నాగరాజ్ ఆధ్వర్యంలో యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను భక్తిపూర్వకంగా ప్రజలకు వివరించారు. మంచి శుక్రవారం ఆరాధన కార్యక్రమ స్త్రీలు, యవ్వనవస్తులు విశేష సంఖ్యలో పాల్గొని యేసు క్రీస్తుని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. గుడ్ ఫ్రైడే పర్వదినం యొక్క విశిష్టతను సంఘ కాపురులు వివరించారు. కార్యక్రమంలో పి రత్న సుందరి, సంఘం పెద్దలు గాలి రవికుమార్, బట్టు జకరయ్య, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహ, రుద్రపాటి ఆశీర్వాదం, యవ్వనస్తులు, స్త్రీలు, పిల్లలు పాల్గొన్నారు. సంఘము మరి ఇతర సంఘాలలో ఉన్నటువంటి వారు కూడా మరి సుమారు 500కు పైగా బిడ్డలు ఆరాధించే వారిలో ఉన్నారు. దేవుడు మరి బిడ్డలను దీవించునుగాక. రక్షణ సైన్యము మరి నానాటికి వృద్ధి చెందునుగాక. పెద్దలను, గృహసమితి వారిని, అలాగనే యవనస్తులను, వీరులను, బిడ్డలను అందరినీ ఆశీర్వదించునుగాక. అందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. దేశ ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. రక్షణ సైన్యం చర్చి తరపున దేశ ప్రజలందరూ చల్లగా, అందరూ ప్రశాంతంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక కొత్తపేటలోని టౌన్ చర్చ్ క్రీస్తు దేవాలయం నందు గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని శుక్రవారం విశేష ప్రార్థన నిర్వహించారు. భక్తులు, విశ్వాసులు విశేషంగా సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తుని ప్రార్థించారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని క్రీస్తు దేవాలయాన్ని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. చర్చి పారిస్ పాస్టర్ రేవా దేవరపల్లి, యేసురత్నం, అడిషనల్ పాస్టర్ సి అమర్తే లెనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, వివి ప్రకాష్ బాబు మత్తేలు క్రీస్తు ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. యేసు క్రీస్తు బోధించిన 7 వాక్యాలను వివరించారు. మానవుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులేని త్యాగం ఇవన్నీ యేసు క్రీస్తు జీవితమని, ఇది మానవాళికి ఇచ్చిన సందేశం అని పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన యేసు క్రీస్తు తెలిపిన మాటలు సర్వ మానవాళి సంక్షేమం కోసం తెలిపారు. కార్యక్రమాన్ని టౌన్ చర్చి అడహాక్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. యేసు క్రీస్తు వారు తన రుధిర ధారల ద్వారా మానవాళికి పాపం నుంచి విముక్తి కలుగజేసి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ, ఆ రక్షణ బట్టి మనం ఈ దినాన మనం చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క దినాన ప్రత్యేక రీతిలో మరి దేవుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఈ పట్టణ ప్రజలు, పుర ప్రజలు యేసు క్రీస్తు వారి సిలువలో ఆయన త్యాగాన్ని గురించి మాట్లాడుతున్నారు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెవరుగా వీరిని క్షమించము. రెండవ మాట, యేసు క్రీస్తు వారు పలికిన మాటలో నీవు నాతో కూడా పరదేశులు నువ్వు దొంగకి ఇచ్చిన రక్షణ,
మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఐదో మాట, నేను దప్పికొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైంది. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నానని యేసుక్రీస్తు పలికిన అమ్ములైన మాటలు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా గొప్ప స్వరంతో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మహోన్నత వాక్యాలు మానవ జీవన గమనానికే దిక్సూచిలని పాస్టర్ రెవరెండ్ సర్వోన్నతరావు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో అన్నారు. శుభ శుక్రవారం సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెనాలి ఐతానగర్లోని లోదరన్ చర్చిలో పాస్టర్ సర్వోన్నతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం సాయంత్రం సిలువ మోసిన క్రీస్తు యేసు వేషధారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన సిలువ మోసిన నాటి యేసుక్రీస్తును కళ్ళకు కట్టినట్లుగా చూపారు. లోదర్ చర్చి నుండి రజగి చెరువు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. సిలువ వేయడానికి ముందు సైనికులు కోడాలతో గాయపరుస్తూ ఉన్న పాపుల రక్షణ కోసం యేసుక్రీస్తు భుజంపై సిలువను మోసిన నాటి హృదయ విదారక పరిస్థితిని చాటుతూ ప్రదర్శన కొనసాగింది. ఈ కార్యక్రమంలో బిషప్ సుధీర్ కుమార్, కె అబ్రహాం, డిసి, కల్నల్ థామస్, పాస్టర్ నాగరాజు, సంఘస్థులు, యవనస్తులు, శ్రీ సమాజం సభ్యులు పాల్గొన్నారు. యేసయ్య సిలువలో మరణించినటువంటి విధానం ఎందుకంటే ఆయన నిన్ను నన్ను తన మనసులో పెట్టుకొని ఆయన నీకు నాకు మరణ భయాన్ని తీసివేయటానికి, నీకు నాకు తిరిగి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువారు పాప విమోచన తన ప్రాణమును నీ కొరకు నా కొరకు బలియాగముగా అర్పించినటువంటి యేసు ప్రభువారు ఈరోజు శుభ శుక్రవారం నాడు మన కోసం మరణించారు. ఆయన మరణించి తిరిగి అలా లేడు. ఆయన తిరిగి రేపు ఆదివారం నాడు పునరుత్థానమై తిరిగి లేస్తున్నాడు. అందుకు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. యేసుక్రీస్తు వారు ఆ కాలములో ఈ లోకానికి మనందరి కొరకు వచ్చి మన రక్షణ కొరకు, మన పాపముల కొరకు ఈ రోజున ఆ విధముగా సిలువ మోయటం మీరు చూశారు. ఆ సిలువకే సిలువ వేయబడినప్పుడు సిలువలో నుండి ఆయన మాట్లాడిన 7 మాటలు కూడా ప్రపంచానికి, మరి ఈ లోకానికి గొప్ప సువార్తను ప్రకటించాడని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు. తెనాలి పట్టణంలో ఇంతటి శ్రేష్టమైనటువంటి వాతావరణంలో ఇంతమంది మహోన్నతమైన వ్యక్తులతో కలిసి అన్ని సంఘాలు కలిసి క్రైస్తవుల యొక్క ఐక్యతను చాటుకుని ఒక శ్రేష్టమైనటువంటి సమావేశం ఇక్కడ జరగడం అది చాలా ఆశీర్వాదకరం. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమాని గోపిశెట్టి శ్రీనివాసరావు గురువారం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామానికి చెందిన పొన్నగంటి చారిటబుల్ ట్రస్ట్ మరియు గ్రామ జనసేన పార్టీలు సంయుక్తంగా బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి తమ సౌహృదయం చాటుకున్నాయి. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన గోపిశెట్టి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. మృతుని చిన్ననాటి స్నేహితుడు పొన్నగంటి పోతురాజు ట్రస్ట్ కీలక సభ్యులు అనువనపుడి గ్రామ నాయకులు అంకటి హరికృష్ణ 10,000 రూపాయలను ట్రస్ట్ పక్షాన సహృదయంతో బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ నగదును పొన్నగంటి పోతురాజు ట్రస్ట్ సభ్యులు మరియు గ్రామ జనసేన పార్టీ యువ నాయకులు తుపాకుల ప్రసాద్ శుక్రవారం మృతుని మాతృమూర్తికి అందజేయడం జరిగింది. పొన్నగంటి పోతురాజు ట్రస్ట్ మరియు జనసేన పార్టీ నాయకుల సహృదయతను మరియు స్నేహస్ఫూర్తిని పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలం వెంకటేశ్వరరావు, పలువురు జనసేన పార్టీ నాయకులు, పొన్నగంటి పోతురాజు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తులో ఎలాంటి మార్పులు చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో పాటు కొత్త నియామకాలు చేపట్టవద్దని, తదుపరి విచారణ చేపట్టే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని తీర్పు ముస్లిం సమాజానికి కొంత ఉపశమనం కలిగించిందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజా నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వక్ఫ్ సర్వెంట్ చట్టంలో అనేక లోపాలున్నాయని అన్నారు. వక్ఫ్ బోర్డులో అనియమిత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్లుగా ఎవరి ఆధీనంలో ఉంటే వారివి అనడం,
300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం, భూములను వితరణ చేయాలనడం ఇవన్నీ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ఈ బిల్లును మొదటి నుండి వ్యతిరేకించిందని గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లింల బోర్డు, జమైత్ ఉల్ ఉలేమా, జమైత్ ఇస్లామియా హింద్ సహా పలు మైనారిటీ సంస్థలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశాయన్నారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, వక్ఫ్ బిల్లుపై కేంద్రానికి కౌంటర్ దాఖలకు వారం గడువు ఇచ్చిందని, సుప్రీంకోర్టులో తప్పకుండా ముస్లిం సమాజానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, షేక్ హుస్సేన్ సాహెబ్, పఠాన్ మస్తాన్ వలి, షేక్ జిలానీ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకించింది. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డ్, జమాతే ఉలేమా, జమాతే ఇస్లామియా హింద్ సహా పలు మైనారిటీ సంస్థలు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. దేశంలో 14.6% ఉన్న ముస్లింల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని, వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు 71 పిటిషన్లపై విచారణ సందర్భంగా ముస్లిమేతరులను సభ్యులుగా వక్ఫ్ బోర్డులో నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ఆర్వీఎస్ సంస్థ సేవలు అభినందనీయం. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి కల్పించడమే ఏఎస్ఎన్ విద్యాసంస్థల ప్రధాన ధ్యేయం. కళాశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఏబీహెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.